Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మే లాస్ట్ వీక్లో తర్వాత పాప వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా దుర్గమ్మ బోనాలకు అనేసి. ఇది సాటర్డే రోజు అనమాట. థర్స్డే వెళ్ళాము. థర్స్డే బోనాలు, ఫ్రైడే వచ్చేసి డిన్నర్ అయింది, ఆటలు కోసి. తర్వాత ఇది సాటర్డే అనమాట. ఆ రోజు నాన్ వెజ్ అయితే ఎవరు తినము. తర్వాత ఇక్కడ వెజ్ కర్రీస్, పప్పు, సాంబార్, చట్నీ అవన్నీ అయితే చేస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ కవిత అయితే పచ్చడిను ఏదో మిక్సీకి పడతా ఉంది. నేనైతే సాంబార్ చేసేసాను. తర్వాత ఏదో కర్రీ చేసాము. ఇక్కడ అశ్విని అయితే వంకాయ ఫ్రై చేయడానికైతే వంకాయలైతే కట్ చేస్తూ ఉంది. ఫ్రై కోసము వంకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నాము. టమాటో పచ్చడి చేసాము, సాంబార్ చేసాము. తర్వాత ఎందుకంటే ముందు రోజంతా నాన్ వెజ్ అయింది కాబట్టి ఈరోజు వెజ్, సాటర్డే ఎవరు తినం కాబట్టి ఇక్కడ రైస్ ఏదో అయితే ఉన్నాయి వంటలు మొత్తానికి. పప్పు కోసం ఇక్కడ రాగి జావ అయితే చేసాము. పాప రాగి జావ తాగుతా అని చెప్పింది. మమ్మీ కొంచెం ఆ రోజు సాటర్డే పాప అయితే ఏం తీసుకోదు కాబట్టి కొంచెం రాగి జావ తాగు అంటే సరే మమ్మీ చేసి అని చెప్పింది. ఆ రోజు ఫుడ్ ఏం తీసుకోదు. తర్వాత రాగి జావ మాత్రమే తీసుకుంది మార్నింగ్. ఇంకా తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ మేము ఆ రోజు దుర్గమ్మకైతే బియ్యం పోయలేదు ముందు రోజు. తర్వాత ఆ రోజు సాటర్డే కాబట్టి ఇక నాన్ వెజ్ అదేం లేదు కదా. చాలా మంది కొంతమంది లేను. చూసారు కదా, అమ్మవారికి అయితే బియ్యం పోయలేదు అనేసి సాటర్డే ఇంకా నాన్ వెజ్ అట్లా ఏం లేదు కాబట్టి బియ్యం పోద్దాము అనేసి బియ్యం పోయడానికైతే వెళ్ళినాము. అందరము 2 కార్లు తీసుకొని అయితే వెళ్ళాము. బోనాలు అయితే చాలామంది ఎవరు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఫ్రైడే అయింది కాబట్టి థర్స్డే నైట్కి పెట్టారు కదా బోనాలు. కొందరేమో ఫ్రైడేనే తీసుకెళ్ళి పొలాలలో చల్లుకుంటారనమాట. ఇక్కడ ఆ రోజు వచ్చేసి సాటర్డే కదా, ఇంకా బోనాలు అయితే చాలామంది తీసుకెళ్ళలేదు. ఇక ఇక్కడ మేము మళ్ళీ దుర్గమ్మకు బియ్యం పోయడానికి అందరం అయితే వచ్చేసాము. ఇక తర్వాత ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ రాముని గుట్ట పైకి వెళ్ళాము. ఆ ఊర్లో చాలా బాగుంటుంది రాముని గుట్ట, రాములవారి గుట్ట. ఫస్ట్లో అయితే ఏం లేకుండే, తర్వాత గుట్ట మంచిగా చేసి భలే ఉంటుంది. యాదగిరి గుట్టలాగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే అంత కాదు, కానీ చాలా బాగుంటాయి. టెంపుల్ మాత్రం మంచిగా కట్టారనమాట. ఇక్కడ ఫస్ట్ వదినమ్మ వస్తుంది, తర్వాత వాళ్ళ పెద్ద తోటికోడలు, మా పాప, వాళ్ళ చిన్న తోటికోడలు వాళ్ళందరూ పోయంలే అనేసి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మేము కూడా పోసాము. ఇక అక్కడ బియ్యాలు పోసి దండం పెట్టేసుకొని మళ్ళీ గుట్టపైకి వెళ్ళి వంటలన్నీ చేసేసి వెళ్ళాం కదా. ఒక రైస్ ఒకటి పెట్టలేదు, వచ్చాక వేడివేడిగా పెట్టుకోవచ్చులే అనేసి రైస్. కాకపోతే గాలి అయితే చాలా ఉంది బయట. ఎండ అలాగే ఉంది, గాలి అలాగే ఉందన్నమాట. ఎండ అయితే వినోత్సవం, ఎందుకంటే మే లాస్ట్ కాబట్టి ఎండ అయితే చాలా చాలా ఉంది. మేము చెప్పులు కూడా వేసుకెళ్ళలేదన్నమాట. కాకపోతే అదే మాట్లాడాను అక్కడ కార్లో, చెప్పులు వేసుకురాలేదు కదా అనేసి, ఏం కాదులే అనేసి మళ్ళీ అనుకున్నాము. కాకపోతే కాళ్ళు అయితే చాలా కాలిపోయినాయి. ఎందుకంటే పైన మొత్తం బండలే ఉంటాయి కాబట్టి కాళ్ళు ఎక్కువగా కాలుతాయి. మేము వెళ్ళింది మధ్యాహ్నం టైం అయిపోయింది.
తర్వాత ఇక్కడ మా శ్రీవాణి వాళ్ళ బాబు చిన్ను మొక్కుకొని బొట్టు పెడతా ఉన్నాడు వాళ్ళ మమ్మీకి. వీళ్ళు కూడా దండం పెట్టేసుకొని తర్వాత ఇక్కడ మా రంజిత్ కూడా బయట దండం పెట్టేసుకుంటా ఉన్నాడు. మేము మళ్ళీ అక్కడ నుంచి అక్కడ బియ్యం పోసి దండం పెట్టేసుకొని మళ్ళీ ఊళ్ళోకి రావాలన్నమాట. ఊళ్ళోకి వచ్చి టెంపుల్కి వెళ్ళాలి. ఈ టెంపుల్ ఇనాగ్రేషన్ వీడియో కూడా పెట్టాను అనుకుంటా. అప్పుడు చిన్నజీయర్ స్వామి వాళ్ళందరూ వచ్చారు. తర్వాత హరీష్ రావు వాళ్ళందరూ వచ్చారనమాట అప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు. ఇక టెంపుల్ భలే ఉంటుంది. ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా చాలా బాగుంటుంది అనమాట. గుట్ట అదిగోండి ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మెట్ల దారి కూడా ఉంటుంది. ఇది మెట్ల దారి అనమాట. అప్పట్లో మెట్లెక్కి వెళ్ళే వాళ్ళంట. ఇప్పుడేమో రోడ్డు అయింది కాబట్టి కార్లు వెహికల్స్ అన్నీ పైకి వెళ్తాయి. తర్వాత మేము ఇక్కడ ఒకరోజు నిద్ర కూడా చేసామన్నమాట. శ్రీరామనవమి అప్పుడైతే చాలా ఘనంగా జరుగుతాయి ఉత్సవాలు. ఒక 9 days అలా జరుగుతాయి ఈ ఊర్లో. భలే ఉంటుంది. ఇక్కడ వాల్మీకి ఏదో రాశాడంట, గుట్ట పైన వాల్మీకి రాశాడంట. వాల్మీకిపురం అయితే ఇప్పుడు వల్మిడి అని పిలుస్తారు. అప్పట్లో వాల్మీకిపురం అని పిలిచేవాళ్ళంట. ఇప్పుడైతే వల్మిడి ఆ ఊరు పేరు వచ్చేసి. రాముని గుడి అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. సాయంత్రం టైంలో వెళ్ళాలి, ఇంకా చాలా బాగుంటుంది. గాలి అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే 4 సైడ్ల 4 ద్వారాలు ఉంటాయి ఈ టెంపుల్కి వచ్చేసి. ఇక్కడ సీతమ్మ తల్లి రాముల వారికి రైట్ సైడ్ ఉంటుంది. అది ఏంటో మరి ఒకసారి అన్నయ్యని అడిగితే నేను ఎక్కడికైనా లెఫ్ట్లో ఉంటుంది కదా, ఇక్కడైతే రైట్లో ఉంటుంది సీతమ్మ తల్లి. ఇక్కడ ఆంజనేయుడు కూడా ఉంటాడు. చాలా బాగుంటుంది. గాలి అయితే చాలా భీమోత్సవంగా ఉంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. గుట్ట దిగుతుంటే కూడా లొకేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా కొంచెం కొంచెం గోపురాలు అయితే కనిపిస్తూ ఉంటాయి గుట్ట దిగుతుంటే కూడా. తర్వాత వచ్చేసి మేము ఇంటికి వచ్చినాక అయితే ఇక రైస్ వండుకొని అయితే తిన్నాము. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదనమాట. ఎందుకంటే సమ్మర్ కదా, వేడి చాలా ఉంది. ఇక తర్వాత ఎప్పుడెప్పుడు ఏసీ కింద పడుకుందామా అన్నట్టుగానే ఉంటుంది కదా సమ్మర్. వీడియో నచ్చితే